హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆదివారపు మాయాజాలం అనే కథను విందామా? చందానగరం అనే అందమైన ఊర్లో అర్జున్ అనే చిన్నారి ఉండేవాడు. ప్రతిరోజు ఆనందంగా గడిపేవాడైనా అతనికి ఆదివారాలు అత్యంత ఇష్టమైనవి. ఎందుకంటే అవే తన కుటుంబం అంతా కలిసి గడిపే రోజు. ఒక ఆదివారం ఉదయం అర్జున్ మంచంపై బతకంగా తోలుతుండగా, అర్జున్ త్వరగా లే, ఇది మాయాజాలపు ఆదివారం అని ఒక మృదువైన స్వరం వినిపించింది. ఆశ్చర్యపోయిన అర్జున్ చూసినప్పుడు గాలిలో ఒక మెరిసే బంగారం ఇంకా తేలియాడుతూ కనిపించింది. నీవెవరు అని అడిగాడు. నేను ఆదివారపు మహత్యాన్ని, కుటుంబ సభ్యులు కలిసి గడిపే ఆనందాన్ని గుర్తు చేసే మాయాజాలం నాకుంది. అర్జున్ ఆసక్తిగా అడిగాడు. ఏ మాయాజాలం? కుటుంబం, ప్రేమ, నవ్వులు, మధురమైన జ్ఞాపకాలు. కానీ ఇటీవల కాలంలో ఆదివారాలు మాయ తగ్గిపోతోంది. ఎందుకంటే మనుషుల పనుల్లో, ఫోనుల్లో, టీవీలో బిజీగా ఉంటున్నారు అని ఇంకా నాకు బాధతో చెప్పింది. అర్జున్ ఆలోచించాడు. అతని తండ్రి మొబైల్లో బిజీగా ఉంటాడు. తల్లి గృహ పనులతో నిమగ్నమై ఉంటుంది. అక్క టీవీలో మునిగిపోతుంది. ఇంట్లో అందరూ ఉన్నా ఎవరూ నిజంగా కలిసి ఉండేవారు కాదు. దీన్ని మార్చాలని నిర్ణయించుకున్న అర్జున్ తండ్రి దగ్గరకు వెళ్ళి, నేను ఫోన్, టీవీ లేని ఆదివారం జరుపుదాం, మనమందరం కలిసి గడిపేద్దాం అని సూచించాడు. ముందుగా అందరూ సందేహించారు. కానీ అర్జున్ ఉత్సాహం చూసి అంగీకరించారు. ఆ రోజు వారు బోర్డ్ గేమ్స్ ఆడారు. అందరూ కలిసి భోజనం వండారు. సాయంత్రం కలిసి నడిచారు. ఇంట్లో నవ్వులు మారుమోగాయి. కుటుంబం మధ్య ప్రేమ పెరిగింది. సాయంత్రం ఆ బంగారు ఈక మళ్ళీ మెరిసింది. ధన్యవాదాలు అర్జున్, ఆదివారం మాయాజాలాన్ని మళ్ళీ తెచ్చావు అని చెప్పి అది అదృశ్యమైంది. ఆ రోజు నుంచి అర్జున్ ఇంట్లో ప్రతి ఆదివారం ప్రత్యేకంగా మారింది. అది సెలవు దినం మాత్రమే కాదు, కుటుంబం సమకాలంగా గడిపే మధురమైన రోజు. కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకునేందుకు ఉన్న విలువైన అవకాశం. నిజమైన మాయాజాలపు అనుభూతి మన ప్రియమైన వారితో గడిపినప్పుడు మాత్రమే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.